టాలీవుడ్ వీకెండ్కి స్వాగతం. కొత్త ఏడాది 2026లో టాలీవుడ్ మరింత వేగంగా పరుగులు తీస్తుంది. పెద్ద సినిమాల ప్రకటనలే కాదు, బాక్స్ ఆఫీస్ రికార్డులు, సెలబ్రిటీ పెళ్లి వార్తలు, వివాదాలు, ఓటీటీ అప్డేట్స్, కొత్త టాలెంట్ ఎంట్రీలు, ఇలా ప్రతి అంశంలో ప్రేక్షకుల చర్చకు దారితీస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ వారం న్యూస్ అప్డేట్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ప్రభాస్ స్పిరిట్ ఫస్ట్ లుక్ టీజర్. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ మరియు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారి కాంబినేషన్లో రాబోతున్న యాక్షన్ డ్రామా సినిమా స్పిరిట్. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుండి ప్రభాస్ గారి పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించే ఫస్ట్ లుక్ టీజర్ విడుదలయ్యింది. గడ్డం, మాస్ లుక్, చేతిలో గన్, కళ్ళల్లో రఫ్నెస్, ప్రభాస్ గారిని ఇప్పటి వరకు చూడని ఒక డార్క్ షేడ్లో చూపించారు మన సందీప్ రెడ్డి వంగ గారు. ఇది సాధారణ కమర్షియల్ పోలీస్ సినిమా కాదు. మాఫియా, డ్రగ్స్, కట్టెల్స్, ఎన్కౌంటర్స్, నైతికత అనే అంశాలతో భారీతరమైన కథ ఉండబోతుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ 2026లోనే షూటింగ్ స్పీడ్గా పూర్తి చేసి డిసెంబర్ ఎండింగ్ వరకు సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇక రెండవది తెలుగు సినిమాల గ్లోబల్ బాక్స్ ఆఫీస్ డామినేషన్. తెలుగు సినిమా ఇప్పుడు కేవలం 2 రాష్ట్రాల పరిశ్రమ కాదు, అది ఒక ప్రపంచ బ్రాండ్. 2025-26 మధ్యలో విడుదలైన తెలుగు సినిమాలు అమెరికా, జపాన్, యుఏఈ, ఆస్ట్రేలియా, రష్యా వంటి విదేశాల్లో భారీ వసూలు సాధిస్తాయి. దీంతో తెలుగు హీరోల మార్కెట్, తెలుగు దర్శకుల డిమాండ్, నిర్మాతల వ్యాపార పరిధి అన్నీ అంతర్జాతీయ స్థాయికి విస్తరించాయని టాలీవుడ్ ఇప్పుడు సౌత్ ఇండియా సినిమాకు కమర్షియల్ లీడర్గా నిలుస్తుంది. మూడోది టాలీవుడ్ ప్రొడక్షన్ ఫెడరేషన్ సొమ్మే ప్రభావం. ప్రస్తుతం టాలీవుడ్లో ఒక కీలక సమస్య నడుస్తుంది. ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ మరియు ఫిలిం వర్కర్స్ మధ్య స్టాండప్ కారణంగా 14,000 మందికి పైగా సినిమా కార్మికులు సొమ్మెబాట పట్టే అవకాశం ఉందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఈ సమస్య పరిష్కారం కాకపోతే మహేష్ బాబు గారి రాజమౌళి వారణాసి సినిమా, ఉస్తాద్ భగత్ సింగ్ మరికొన్ని పెద్ద ప్రొడక్షన్స్ షూటింగ్లే డీలా అయ్యే ప్రమాదం ఉంది. నిర్మాతలు మరియు కార్మిక సంఘాలు వీటి గురించే చర్చలు జరుపుతున్నాయి. త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. మాస్ జాతర ఓటీటీ రిలీజ్. రవితేజ, శ్రీలీల జంటగా నటించిన మాస్ యాక్షన్ మాస్ జాతర ఇప్పుడు ఓటీటీలోకి స్ట్రీమ్ అవుతుంది. తెలుగుతో పాటు హిందీ డబ్బింగ్ వర్షన్ కూడా అందుబాటులోకి రావడంతో నార్త్ ఆడియన్స్ నుండి కూడా మంచి వ్యూస్ వస్తున్నాయి. ఇది టాలీవుడ్ సినిమాలకు డబ్బింగ్ ద్వారా కొత్త మార్కెట్ ఎలా క్రియేట్ అవుతుందని చూపించే తాజా ఉదాహరణ. సినిమాల బడ్జెట్పై నిర్మాత నాగవంశీ కామెంట్స్. ప్రముఖ నిర్మాత సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. గత 6 నెలల్లో టాలీవుడ్లోనే బడ్జెట్ మేనేజ్మెంట్ చాలా ఆరోగ్యకరంగా మారిందని, కథా విజన్ ఉన్న చోట ఖర్చు పెట్టాలని, అనవసర ఖర్చులు తగ్గితే పరిశ్రమ నిలబడుతుందని. ఈ మాటలు టాలీవుడ్లో బడ్జెట్ బ్యాలెన్స్పై పెరుగుతున్న అవగాహనకు సంకేతమని తెలుస్తున్నాయి. అల్లు శిరీష్ పెళ్లి తేదీ అధికారం. తమ్ముడు అల్లు శిరీష్ తన 2026 మార్చిలో వివాహం చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తన లాంగ్ టైం పార్ట్నర్ అయిన నైనికాను పెళ్లి చేసుకుంటున్నారని తెలుస్తుంది. మెగా ఫ్యామిలీలో 2026లో జరగబోతున్న మరో గ్రాండ్ వెడ్డింగ్ ఇది. పుష్ప 2 ఈవెంట్ స్టాంపుడ్ కేసులో ఛార్జ్షీట్. 2025లో జరిగిన పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్టాంపుడ్ కేసులో పోలీసులు 23 మందిపై ఛార్జ్షీట్ నమోదు చేశారు. వారిలో అల్లు అర్జున్ పేరు కూడా ఉండడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఇది టాలీవుడ్లో ఈవెంట్ సేఫ్టీ, క్రౌడ్ మేనేజ్మెంట్, బాధ్యతాయుత ప్రమోషన్స్పై పెద్ద చర్చకు దారితీసింది. కొత్త టాలెంట్ ఎంట్రీ. జయకృష్ణ ఘట్టమనేని డెబ్యూ. దర్శకుడు అజయ్ భూపతి, మహేష్ బాబు కుటుంబం నుండి రాబోతున్న జయకృష్ణ ఘట్టమనేని డెబ్యూ మూవీ శ్రీనివాస్ మంగపురం నుండి త్వరలో బిగ్ అప్డేట్ రాబోతుందని ఇంటిచ్చారు. ఈ సినిమా మాస్ మైథాలజికల్ టచ్ ఉన్న కమర్షియల్ బ్యాక్డ్రాప్లో ఉంటుందని సమాచారం. ఇవి ఈరోజు టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్. టాలీవుడ్లో ఈ వీకెండ్లో జరిగిన విషయాలన్నీ ఇవి. టాలీవుడ్లో 2026 మరిన్ని పెద్ద సర్ప్రైజులు, రికార్డులు, కొత్త కాంబినేషన్స్తో ప్రేక్షకులకు పండుగ తీసుకురాబోతుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను మా కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియోలో ఏదైనా తప్పుగా చెప్తే క్షమించండి. థ్యాంక్ యూ.